అందరికీ జై శ్రీరామ్ అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది వచ్చేసి నేను ఆగస్టు 14 చేస్తున్నాను అనమాట వీడియో. రేపు ఆగస్టు 15 నేను ముందుగానే చెప్తానమాట. అది ఇప్పుడు వచ్చేసి నేను అంటే ఏంటంటే జబ్బును రోల్ చేయబోతున్నాను. దీనికి ఏమేమి ఎడ్ చేయాలో చూడండి. ప్రపంచ శాంతిని ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ బాగుండాలా, ప్రపంచం బాగుండాలనుకునే వాళ్ళందరూ మన దేశంలో ఏదన్నా ఈ తప్పోడు ఒకడు ఉన్నట్లుగా ఈ తప్పోడు గురించి అయితే కన్నా పరిగెత్తొచ్చి చెప్తారు. తప్పోడు గురించి మా అక్క ఒకటి ఉన్నది, తోల్చండి ఉంది. లేచినాంచి మన దేశ ప్రధాని మీద పడి ఏడుచుంటుంది. మరి ఏ జన్మలో ఏదన్నా ఆమెకేమన్నా ఆయన కొరత చేసినాడేమో తెలీదు. అది ఇప్పుడు మన వాళ్ళని ఆ పక్క దేశంలో వచ్చేసి అన్ని హింసలు పెట్టి అంతగా చంపుతాంటే నీకు అంకవులు పట్టకపోయినాయా? నిన్ను లేకపోతే దాంట్లో అరుంధతి సినిమాలో కదా ఆయన సోను సూదుని కదా సమాధిలో పెట్టి ఇంకా మంత్రాలు ఉచ్చరించగాక నువ్వు అని చెప్పేసి గాజొప్పు కొడతాను అట్టేమో కొట్టినారా నీ నోట్లో? ఇప్పుడేం నీకు అంకవులు పట్టకపోయినాయా? నువ్వు ఎందుకు చెప్పలా? ఇప్పుడు మా వాళ్ళు కాపాడమని ఎందుకు చెప్పలేదు ఉంటున్నావు నువ్వు? వాళ్ళు ఏమన్నా హింసించే వాళ్ళ అమాయకులను ఎందుకు ఈ మాట చేస్తున్నారు అని చెప్పచ్చు కదా నువ్వు. నీకేం అంకవులు పట్టకపోయినాయి? నీకు నోట్లో ఏడ గాజొప్పు పెట్టి కొట్టి పెట్టిన సమాధిలో పెట్టినారు నిన్ను. తోల్చండక్క నువ్వు ఇప్పుడు సపోర్ట్ అవుతున్నావు వాళ్ళకి, మళ్ళీ తెలుస్తుంది నీకు. వాళ్ళు కానీ మన దేశం మీద వచ్చి పడితే అప్పుడు ఫస్ట్ పోయేది నువ్వే. చూసుకోండు. ఎవరైతే నోరు చచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళపైన ఇంత ఎత్తున లేచి ఎగిసి పడతా ఉంటావు, లేచిన వీడియోలు పెట్టి. నేను ఏమంటే పద్మవ్యూహంలో ఉన్నా కాబట్టి పేర్లు ఎత్తి చెప్పే అంత పరిస్థితులలో లేనన్నమాట. అందుకని చెప్పేసి ఇట్లా చెప్తాను. నా చేతనైనంత వరకు నా ఉడతా భక్తి అంతే. మన దేశం మీద ఉడతా భక్తి కోసం చెప్తాను. మిగతా వాళ్ళందరూ ఎక్కడ విన్నారు? అందరూ 100 కోట్ల మందిలో కనీసం 1 కోటి మంది వచ్చి బయటికి చెప్పకూడదు? ఫోన్లలోనా చెప్పచ్చు కదా, బయటికి రాకంటే పానీ. కానీ అంత బిజీ అయిపోయినారు. నేను పద్మవ్యూహంలో ఉన్నా కాబట్టి నేను కోరుకున్నప్పుడు అంతా వీడియో పెట్టలేనమాట. అది శాంతి వాళ్ళు చేయొచ్చు కదా అని అన్ని కోట్లు సంపాదించుకొని మా వల్లనే మేము ఇప్పుడు మీరు సినిమాలు తీసినారు, మేము చూసినాం మా డబ్బులు పెట్టుకొని. మేమే చూసేదే, వాళ్ళు చూస్తారనుకున్నానేమో. మా సర్వే జన సుఖినో భవంతుని వాళ్ళే సినిమాలు చూస్తారు. ఆమెని మా వల్లనే మీరు పైకి ఎదుగుతారు. ఇప్పుడు మాకేమైనా సమస్యలు వచ్చి ఒక్కరు కూడా నోరు మెదపరు. ఎందుకో మరి మన దేశంలో కొంతమంది ఏంలే, నువ్వు 100లో 90% మంది, 95% మంది, 5% మంది ఏమన్నా ఉంటే ఉండొచ్చు మంచోళ్ళు, అయ్యో అని వాళ్ళు అంతే. ఆయన నువ్వు పెట్టే పనికిరాని వీడియోలకి ఇది వచ్చేసి మా తోల్చండి అక్కకి అనమాట. మా తోల్చండి అక్క ఆమె వీడియోలు పెడుతుంటుంది. ఆమె పెట్టే వీడియోలకి మా అన్నదమ్ముళ్ళు కౌంటర్ వీడియోలు పెట్టినారని ఆమె సించుకొని పోలీస్ స్టేషన్కి బియ్య ఆమెని కేసు పెట్టి నన్ను ఇట్టన్నారని అంటే మేము ఉన్నాం కాబట్టి నువ్వు స్టేషన్ దాకా వినవు. అదే మిగతా వాళ్ళు కానీ ఎక్కువైనారంటే కానీ, మిగతా జనాలు ఎక్కువైనారంటే కన్నా నువ్వు స్టేషన్ దాకా పోలేవు. స్టేషన్కి పోయేసి ఏమైనా అదేంది కేసులు పెట్టలేవు. స్టేషన్ దాకా నువ్వు పోతే కదా నువ్వు కేసు పెట్టడానికి. అది చెప్పండి.
ఇంకొకసారి న్యాయం ఏది అన్యాయం అది ఇంకా తెలుసుకోండి. ఇట్లా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మంటల్లో పడి అగ్నికి ఆగితే అయిపోయినారు. మంటల్లో వాళ్ళు పడలా, వీళ్ళు పడదోసినారు మంటల్లో, అగ్నికి ఆగుతి చేసినారు. మీలాంటి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఎందుకు ఊరక కన్నతల్లి పాలు తాగి రొమ్మ గుద్దినట్టు మాట్లాడి దేశం మీద ఎందుకు చేస్తారు? నేను అందరూ చెప్పే అంతలాగా చెప్పలేకపోవచ్చు. నా శాతనైన కాడికి, నా జ్ఞానం కాడికి నేను చెప్తాను అంతే. ఎవరో ఒకరు నా వల్ల ఒకరన్నా కూడా అర్థం చేసుకుంటారని నా బాధ అంతే. ఒక్కరైనా అర్థం చేసుకున్నా చాలు, నేను ధన్యమైనట్టే, నా జీవితం ధన్యమైపోయినట్టే. నా మాటలు ఎంతమంది అయినా చూడండి, ఒకరు చూడండి, ఇద్దరు చూడండి, 10 మంది చూడని. చూడండి, జమున్ రోలు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా అన్నీ చుట్టు పెట్టుకోవాలన్నమాట. నేను పద్మవ్యూహంలో ఉన్నా కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేయలేను అనమాట వీడియోలు. వంటలు చేయడం అయితే తప్పక చేయాలా, వీడియోలు చేయడం కుదరదు. అది ఎప్పుడు తప్పించుకొని పోతానో ఈ పద్మవ్యూహంలో నుంచి, ఏమో మరి. ఇంకోటి వచ్చేసి, మన దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎవరైనా కానీ, ఏ మతమైనా కానీ, దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఇళ్ళపైన జెండాలు కట్టుకోండి. దేశభక్తి ఈ మాదిరిగా చూపండి. మనం అందరం అక్కడ బోర్డర్లలో కొట్లాడి యుద్ధాలు చేయలేము కదా, కాబట్టి ఇట్టన్నా దేశభక్తి చూపండి. నాలాగా దేశభక్తి ఉన్నా కూడా ఇరుక్కొని ఎక్కడ పోలేక ఏడు ఉండలేక నాలాగా అవసరాలు పడేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఇంకా వాళ్ళ మనసులో ఉంటుంది కాబట్టి చేయలేమనే బాధ ఉంటుంది కాబట్టి నా మాదిరి ఏం చేయలేము. ఇంటికాడ వాళ్ళకైనా కూడా చెప్పండి, ఇంటికాడ మన పిల్లలకు చెప్పండి, మన స్నేహితులకి, అట్లా ఎవరైతే మన సన్నిహితులు ఉంటారో వాళ్ళు, అంటే వీళ్ళు చెప్పేది నిజమే, మనం కూడా ఇట్లా చేయాలా అని అనిపించే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకందరికీ చెప్పండి, పిల్లలతో సహా చెప్పి మన ఇళ్ళపై జెండాలు కట్టుకోండి. చూడండి, జమున్ రోలు రెడీ అయిపోయినాయండి. ఈ రేకులు మంచివి కాదు, అందుకని చెప్పేసి అట్టంటే అటు వస్తున్నాయి. ఇంకేం చేద్దాం, అట్లే రెడీ చేసాం అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా బేకింగ్ గిన్నెలోకి అన్నీ బేర్చేసుకుందాం అన్నమాట. ఇట్లా ఈ చుట్టినది ఇది వేసుకుంటుంది కదా, ఇది వేసుకునేది కింది పక్క పెట్టాలన్నమాట. ఇట్లా అన్నీ పేర్చుకున్నాము. నేను అందరిలాగా బాగా చెప్పకపోవచ్చండి, నాకు తెలిసిన కాడికి చెప్తానా. నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకునే కాడికి న్యాయం ఉందంటే అనుకుంటే కన్నా చెప్పండి కామెంట్లలోనే, అట్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి అదే ఇంతకుముందు చాలా వీడియోలు తీసి పెట్టాను అనమాట. అవి నాకు చేత కాక అటంటే అదే కెమెరా చక్కగా పెట్టి అట్లా తీసిన అట్లా పెట్టకూడదంట, కెమెరా అడ్డం పెట్టాలంట అని అవి సరిగా రాలేదనమాట. ఇంకా వీడియోలు కూడా ఇంకా అట్లా అయ్యి కొత్త కాబట్టి అట్లంటే అట్లా తీసి అట్లే ఉన్నాయి. ఈ వీడియోలు అప్లోడ్ చేసేందుకు నా చేత రాదు.
ఇంటికాడ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంటికాడ వాళ్ళు పెడితే అవి వచ్చాయి. ఇంటికాడ వాళ్ళకు రోజు చెప్తా ఉంటేనే పెడతారు, లేకపోతే పెట్టరు. ఎంత రోజు ఏడా చెప్తా ఉంటాం, నాకు కూడా ఓ రోజు ఓపిక నశించదు కదా, అందుకని చెప్పేసి నేను కూడా చెప్పలేను. రోజు ఎప్పుడో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చెప్తే ఆ పొద్దు పెడతారు, లేకపోతే మా మా వీడియోలు వచ్చినాయి పెడదామని మా పిల్లలకి. సరే అండి, చూడండి ఈ మాదిరిగా అన్నీ బేసేసుకుందాము. చూడండి బేసేసాను కదా, సెంటు కొడదాం. మా ధర్మం గురించి ఇంట్లో ఎవరైనా సరే, ఆడపిల్లలు ఉన్నా మగ పిల్లలు అయినా చెప్పండి మన ధర్మం గురించి. నేనైతే నా శాతనైన కాడికి నా పిల్లలకు చెప్పుకుంటున్నా, నా పిల్లలు కూడా ధర్మం వరకు వింటున్నారు. ధర్మంలో మా అమ్మ ధర్మం చెప్తాందని వింటున్నారు నా బిడ్డలు, దానికైతే సంతోషపడతా. దేనికి ఎందుకన్నా కదా ఎతవి మనం కరెంటు పోలు పెట్టేద్దామండి. నూట 60 డిగ్రీలు పెట్టినాను అనమాట, కింద పైన మంట పెట్టినాను. కాలనిద్దాం. చూడండి సమోసా రోళ్ళు రెడీ అయిపోయినాయి, జబున్ రోలు. ఇవి ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలకి బేర్చుకుందాం ఈ మాదిరిగా. దీంట్లో నేను నూనె ఎక్కువ వేయలేదు, ఊరికట్లా వేసాను అనమాట. ఊరికట్లా సెంటులాగా కొట్టినా అనమాట. చూడండి ఈ మాదిరి బేర్స్ పెట్టేసాం కదా, ఇది తేనె వేసుకుందాము. కొంచెము సగమే వేస్తా, సగం వేయను అనమాట. ఇది వచ్చేసి పిస్తక్ పొడి అండి. ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఎట్లా తింటారు, అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా తింటారు. అందుకనే సగం వేసినా, సగం వేయలే. మొత్తానికి జబున్ రోల్ రెడీ అయిపోయినాయండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు చూడమే లేదండి అసలుగా, ఇంత కష్టపడి వంటలు చేస్తుంటే. అవన్నీ కష్టపడి వంటలు చేసే వాళ్ళని చూడరు, ధర్మం గురించి చెప్పేవాళ్ళ ఛానల్ చూడరు. ప్లేట్లు కొనుక్కొచ్చుకొని ఈ వాటర్లో ఇంత ఉంది, ఈ వాటర్లో ఇంత ఉంది అని కొనుక్కొచ్చుకొని ప్లేట్లో పెట్టుకునేసి చేస్తుంటే. అవన్నీ కష్టపడి వంటలు చేసే వాళ్ళని చూడరు, ధర్మం గురించి చెప్పేవాళ్ళ ఛానల్ చూడరు. ప్లేట్లు కొనుక్కొచ్చుకొని ఈ వాటర్లో ఇంత ఉంది, ఈ వాటర్లో ఇంత ఉంది అని కొనుక్కొచ్చుకొని ప్లేట్లో పెట్టుకునేసి, మరి కొంతమంది అయితే కన్నా ఒక చేత్తో కాదు 2 చేతులతో మాంసం ముక్కలు పట్టుకొని పిక్కొని తింటుంటారు. అలాంటి వాళ్ళు అయితే కానీ లక్షల మంది చూస్తారు, ఎట చూస్తారో ఏమో, మరి ఏమి చిత్రమో ఏం పడు. ధర్మం గురించి చెప్పేవాళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, 10 మందికి పోతుంది అని. నా ఇంట వంటలు చేసేవాళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. నా ఇంట వంటలు చేసే వాళ్ళు అడుక్కుంటే పనిలే, ఏం కాదు. కాకపోతే ధర్మం గురించి చెప్పాలి అన్నా చూడండి, చూసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు నడిపించండి. ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇప్పుడు మనం 100 కోట్ల మంది ఉన్నాం, 100 కోట్ల మందిలో ఒక 5-6 మంది పోరాడితే అవుతుందా? కనీసం 1 కోటి మంది అన్నా మనం పోరాడితే కదా మిగతా వాళ్ళు కూడా కనివిప్పు జరుగుతుంది. సరే అండి, ఇంకా అందరికీ జై శ్రీరామ్, జై హింద్.